అజిత్ దోవల్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయనకి ఇంకొక ఎక్స్టెన్షన్ ఇచ్చారంటే థర్డ్ ఎక్స్టెన్షన్ అది. యాక్చువల్గా అది ఫస్ట్ టైం ఈ పోస్ట్ క్రియేట్ చేయడమే ఆయన కోసం చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని ఫస్ట్ టైం క్రియేట్ చేయబడింది. ఆ తర్వాత ఆయన వచ్చారు దాంట్లో ఫస్ట్. ఆ తర్వాత సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ కూడా ఆయనకి ఇచ్చారు. అతనికి ఏజ్ ఎక్కువైనా ఎక్స్పీరియన్స్, తర్వాత అతని ఇండిస్పెన్సిబిలిటీ, అంటే అతను లేకపోతే మనం ఇంకోటి ఆ పని చేయగలడా అన్న రేంజ్లో అతను పనిచేస్తారు. అజిత్ దోవల్ గారు మన ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరు పొందారు. ఆయనేమో అంటే మన రా, తర్వాత మిగతా కంసాలు అన్నీ ఉన్నాయి కదా, మెయిన్లీ రా, తర్వాత ఈడీ, సిబిఐ, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద వస్తాయండి. తర్వాత ఇతనేమో మిగతా దేశాలన్నిటికీ కూడా కొంచెం అజిత్ దోవల్ అంటే సింహస్వప్నం అని చెప్పుకోవాలి. అంటే మన శత్రు దేశాలన్నిటికీ కూడా అజిత్ దోవల్ గారు ఒక సింహస్వప్నం కింద వ్యవహరిస్తారు. చైనా, కెనడా, పాకిస్తాన్, ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా గుర్తు తెలియని వ్యక్తుల అటాక్లు జరిగాయి కదండి. అదంతా ఇతని వ్యూహమే అని అనుకోవచ్చు. అజిత్ దోవల్ గారి ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇండియా గురించి ఎవడైతే చెడుగా ఆలోచించాడో, లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా మన ఇండియాలో అటాక్ ఇచ్చాడో, టెర్రరిస్ట్ అటాక్ చేశాడో, వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు లేపేయబడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వెళ్తున్నారు, కాలుస్తున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు. లేకపోతే పాయిజన్ అయిపోతారు కొంతమంది. సో ఇలాగా వాళ్ళు ఎవడు చేశాడో తెలియదు, ఇప్పటిదాకా ఎవడు దొరకలేదు. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఎలా చేస్తున్నాడు అన్నది ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యకరం. ఎంచేదంటే వీళ్ళకి ఈ గూఢచారి సంస్థల్లో పనిచేసే వాళ్ళ చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తుండే కదా ఇతను, వాళ్ళకి లింక్స్ ఉంటాయండి మిగతా గూఢచారులతో. అంటే మన రా వాళ్ళకి ఐఎస్ఐ పాకిస్తాన్ వాళ్ళకి లింక్స్ ఉంటాయి. అలాగే సిఐఏ వాళ్ళతోటి, మొసాద్ తోటి, తర్వాత అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వరల్డ్ ఓవర్ తోటి వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ కాంటాక్ట్స్ తోటి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, డబ్బులు కదండి బాబు, ఇంత ఇస్తాం, ఆ పలానా మనిషిని లేపే అంటాడు. అంటే మనకి చేతులు మట్టి అంటకుండా మన రా ఏజెంట్స్ ఎక్కడా కనపడకుండా వాళ్ళే వెళ్ళి లేపేస్తారు. ఆ లోకల్ గుండాలని వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి డబ్బులు చెప్తారు. అంతే. డబ్బులు మాత్రం ట్రాకింగ్ మరి ఎలా, అది దానికి కూడా ట్రాక్ చేయడం కష్టం ఈ రోజుల్లో. ఈ క్రిప్టో కరెన్సీ వచ్చాక డబ్బులు ట్రాకింగ్ కూడా చాలా కష్టం. క్రిప్టో కరెన్సీ ద్వారా మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మీ దగ్గర నుంచి వాడికి వెళ్ళినట్టు మీరు దొరకన చేయొచ్చు. ఆ డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్ళాయని అడిగి తెలియదు. సో ఈ పద్ధతుల్లో ఆయన ఎక్స్పర్ట్ అండి. ఆయన ఉండడం మనకి ఇంకో టర్మ్ అతను ఉన్నాడు అంటే మనకి శ్రీరామ రక్షే అని అనుకోవచ్చు. మన దేశానికి ఇంకొన్నాళ్ళ పాటు అజిత్ దోవల్ గారి ఈ సేవలు ఎక్స్ట్రాడినరీ కేపబిలిటీస్తో అందించబోతున్నారు. జై శ్రీరామ్.